హాయ్ అందరికీ. మా ఫస్ట్ వీడియోలో నేను బిజినెస్ గురించి అయితే చెప్పడం జరిగింది. అందులో ఒక బిజినెస్కి సంబంధించి ఒక 5 టాపిక్స్ అయితే నేను చెప్తాను. ఈజీగా కొంచెం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, ఎవరికైనా యూజ్ అవుతాయి, చూసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మసాలా ఐటమ్స్ హోల్సేల్గా తెచ్చుకోవాలి, ఇంట్లో ఉండి ప్యాక్ చేసుకోవచ్చు. 10 రూపీస్, 20, 50, 100 రూపీస్ ప్యాకింగ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఒక 5 షాప్స్ పర్చేజ్ చేసుకున్నా చాలు, మార్జిన్ బాగుంటుంది. అండ్ కొంచెం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కాబట్టి బెటర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పాపడ్ కొంచెం క్వాలిటీ మంచిగా తెచ్చుకోవాలి. అండ్ కవర్స్ ప్యాకింగ్ నీట్గా ఉండాలి, ఫుడ్ ఐటమ్ కదా, కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఆయిల్ ఫ్రెష్ది వాడాలి. అది కూడా మార్జిన్ బాగుంది, అది కూడా సేల్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ అట్లా ఇవ్వాలి, ఎక్కువ ప్యాక్ చేసుకోవద్దు ఎందుకంటే స్మెల్ వస్తుంది పాపడ్ ఆయిల్ స్మెల్కి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యూటిషియన్ కోర్స్. బ్యూటిషియన్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి ప్రతి ఒక్కరికి, లేడీస్కి అయితే. ఎందుకంటే హైబ్రోస్ ఒక్కటి నేర్చుకున్నా పర్ఫెక్ట్గా డైలీ ఒక 2-3 మెంబర్స్కి ఈజీగా దగ్గర వాళ్ళకి చేసినా అది కూడా చాలా యూస్ఫుల్ అవుద్ది. మనకు అమౌంట్ ఎంతో కొంత ఒక 3-4 మెంబర్స్కి డైలీ చేసేటట్టున్నా ఏం కాదు, అలవాటు అవుతారు. ఇంట్లోనే కాబట్టి ఈజీగా రావడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా. అండ్ పికిల్స్ వచ్చేసి ఇది కొంచెం హార్డ్, ఎందుకంటే అందరికీ రావు పికిల్స్ చేయడం. అది వచ్చిన టేస్ట్ కొందరికి కుదురుతాయి, కొందరికి కుదరవు. సో దానివల్ల పర్ఫెక్ట్గా వచ్చు, మేము టేస్ట్ బాగుంటుంది మాది అని మీకు తెలుస్తుంది కదంటే చేయగలుగుతాం అనుకున్నప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ప్యాకింగ్ 50-100 రూపీస్ అంతలో ఆ ప్రైజెస్లో పెట్టుకుంటే కొంచెం తీసుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఎవరికైనా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది, తీసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి చేయొచ్చు. అండ్ ఈ మధ్యలో ఫ్యామిలీస్ కూడా బాగా యూజ్ అవుతున్నాయి పికిల్స్, ఇది కూడా స్టార్ట్ చేయొచ్చు ఇంట్లో ఉండి చేసుకునేవి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టైలరింగ్. ఇది టైలరింగ్ చాలా వరకు వచ్చు, కాకపోతే ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి కొంచెం ఏంటంటే బయట కంటే కొంచెం అమౌంట్ తక్కువ తీసుకొని సైడ్ స్టిచ్చెస్, బ్లౌజెస్, డ్రెస్సెస్ కొంచెం వాళ్ళు అడిగిన టైంకి అందించేలా ఉండి, కొంచెం బయట షాప్స్లో కంటే కొంచెం తక్కువ తీసుకుంటే వీళ్ళకి బెటర్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వరకు దూరం వెళ్ళలేని వాళ్ళు ఉంటే దగ్గరలో ఉన్న వాళ్ళకే ఇస్తారు కదా, అలా అని చిన్న స్టిచ్చెస్ చేసుకొని అట్లా ఇంట్లో చేసుకోవచ్చు వర్క్. ఈ అయితే ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఈజీగా ఉంటాయి, కొంచెం బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ చేసుకునే వర్క్స్ ఇవి. ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ నా ఫస్ట్ వీడియోకి కామెంట్స్, లైక్స్, షేర్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి.